భాగ్యనగరం మరోసారి తడిసి ముద్దైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులపై భారీగా నీరు నిలిచింది. చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షం కురిసిందని, మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జంట నగరాలను వర్షాలు వీడడం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సుమారు వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మధ్య మధ్యలో కాస్త తెరిపినిస్తూ చిరుజల్లులు మొదలుకొని ఓ మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. తరచూ కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోతోంది. తాజాగా మరోసారి కురిసిన వర్షం నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులపై నీరు పొంగి పొర్లింది. కొన్ని ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి. ప్రధానంగా కుకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, మాదాపూర్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, గోషామహల్, ధూల్పేట, మంగళహట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక పాతబస్తీలోని చార్మినార్, బహదూర్పుర, చాంద్రాయణగుట్ట, యాకత్పుర తదితర ప్రాంతాల్లోనూ పెద్ద పెద్ద చినుకులతో జల్లులు కురిశాయి. నగర శివారు ప్రాంతాల్లోని చందానగర్, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, రాజేంద్రనగర్, బండ్లగూడ, హైదర్షా కోట్, కిస్మత్పూర్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రహదారులపైకి భారీగా నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక గరిష్టంగా మెదక్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో 19 మిల్లీమీటర్లు, మాదాపూర్లో 18 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.